అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? నోటికి పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా చేసుకునే ఆనియన్ టమాటా పచ్చడి మీకు చూపించబోతున్నాను. ఇది వేడి అన్నంలో నెయ్యితో పాటు ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దోశ, ఇడ్లీ, ఊతప్పం, ఉప్మా ఇలా దేనిలోకైనా ఈ చట్నీ మంచి కాంబినేషన్ అండి. చాలా త్వరగా చేసేయచ్చు. అలాగే లంచ్ బాక్స్లోకి ఒక బాయిల్డ్ ఎగ్గో లేకపోతే ఏదైనా ఫ్రై చేసేసి ఈ పచ్చడితో కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట. 2 in 1 అంటే మనకి బ్రేక్ఫాస్ట్లోకి పనికొస్తుంది, లంచ్లో కూడా పనికొస్తుంది అనమాట. సో మార్నింగ్ హరీగా ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ చట్నీ అని చెప్పొచ్చు అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఆనియన్ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా. ముందుగా ఒక 1/2 kg బాగా పండిన టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత మీడియం సైజువి 2 ఉల్లిపాయలను కూడా ఇలా పల్చగా పొడుగ్గా కట్ చేసుకోండి. మీరు ఎన్ని టమాటాలు అయితే తీసుకుంటారో అందులో హాఫ్ క్వాంటిటీ ఉల్లిపాయలు తీసుకోండి. కొంచెం తక్కువైనా తీసుకోండి కానీ ఎక్కువ వేసుకోవద్దు. అలాగే ఒక 15 రెబ్బల వరకు చిన్నుల్లిపాయలు కూడా తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి, లేకపోతే మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు చిన్నుల్లిపాయలు వేసేసేయండి. తర్వాత ఈ ఆనియన్స్, టమాటా ముక్కలు కూడా వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 మినిట్స్ వీటిని బాగా మగ్గించుకోండి. ఉల్లిపాయని ఎక్కువగా వేసుకోవద్దన్నాను కదా, ఎందుకంటే పచ్చడి తీయగా వస్తుంది, అందుకని కొంచెం తక్కువగానే వేసుకోండి. ఒక 5 మినిట్స్కి ఇలా బాగా మగ్గిపోయాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసేయండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇలా వేసేసి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకోండి. వీటిని మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా మగ్గించుకోండి. ఇవి మరీ డ్రైగా ఫ్రై అవ్వద్దండి, కొంచెం ఇలా వాటర్గా ఇలా మగ్గినట్టే ఉండాలన్నమాట. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసేసి అలా ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసేసేయండి. ఆ తర్వాత ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల కారం వేసేసేయండి. మీరు తినే కారాన్ని బట్టి మీకు కొంచెం కారంగా కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నారు, అలాగే కొంచెం కారం తక్కువ తింటారు అనుకుంటే ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలా మీరు తినే కారాన్ని బట్టి ఆ కారం అనేది యాడ్ చేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఆల్రెడీ చిన్నుల్లిపాయలు వేసాము, ఉప్పు వేసాము కాబట్టి ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి టమాటా పచ్చడి ఎలా అయితే మెత్తగా సాఫ్ట్గా ఉంటుందో ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని అదే ప్యాన్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, ఒక 4-5 చిన్నులపాయ రెబ్బల్ని కొంచెం దంచి వేయండి. అలాగే కొంచెం ఇంగువ వేసేసుకోండి. ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసి ఈ తాలింపుని బాగా వేయించిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకొని ఆ తాలింపుని, ఆ ఆయిల్ని ఈ పచ్చడిలో బాగా మిక్స్ చేసేసేయండి. ఈ ప్రాసెస్ ఈ పచ్చడి వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి మాత్రమే చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతే, ఆనియన్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది బయట పెట్టుకుంటే తడి తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే ఒక 4 days ఈజీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం దాకా ఉంటుందన్నమాట. పుల్లగా కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఆనియన్స్ వేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా తెలుస్తుందండి. లైట్గా మైల్డ్గా స్వీట్ కూడా ఉంటుంది ఈ పచ్చడి అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇదే స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.